సభాధ్యక్షులు జైభీం రామాంజనేయులు గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, జిల్లా నలుమూల నుంచి ఎన్ని పనున్నా సరే ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం. నిజంగా అంటే ఇది చరిత్ర చెప్పారు, ఏం చేయాలో చెప్పారు, ఎలా పోవాలో మొత్తం పెద్దలంతా చెప్పారు. అయితే ఇంకా చెప్పడానికైతే సబ్జెక్ట్ కానీ ఇంకేం లేదని భావిస్తున్నా. అయితే తప్పనిసరిగా ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఒక 2-3 మాటలు చెప్తా ఉన్నా. ప్రధానంగా రాజకీయ చర్చా వేదిక మేధావులు అంటే అందరం కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల సమస్యలపైన ఉద్యమాలు చేస్తున్నటువంటి అనేక మంది ఇక్కడ చాలామంది ఉన్నారు. అయితే చాలా సందర్భాల్లో చాలా చెప్తా ఉన్నాం, రాజ్యాధికారం చేయాలనుకుంటున్నాం, ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, అయితే విఫలమవుతూ ఉన్నాం. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నామంటే, నేను లాస్ట్ ఎన్నికల్లో హిందూపూర్ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేశాను. అంటే గెలుస్తానని కాదు, కనీసం పోటీ ఇచ్చే తత్వాన్నైనా మనం అలవర్చుకుంటే రేపొద్దున తప్పనిసరిగా మనకి అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో పోటీ చేయడం జరిగింది. ప్రచారానికి వెళ్తా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో చాలామంది తెలియదు, గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్ళారు, మీరు ఏమి ఇస్తారని చెప్పి కూడా స్వయాన నన్ను అడగడం జరిగింది. మేము సమాధానం చెప్పలేక, సరే మా వెనకల వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇస్తారని చెప్పుకుంటూ గ్రామాల్లో తిరిగిన సందర్భం. అయితే నిజంగా కొన్ని గ్రామాల్లోకి వెళితే కొన్ని గ్రామాల్లో చైతన్యవంతులు కొంచెం చదువుకున్న వ్యక్తులు ఉన్న కొన్ని గ్రామాల్లో తప్పనిసరిగా మీకే ఓటేస్తామని చెప్పి కూడా ఓటేశారు. నిజంగానే చాలామంది ఓటేశారు, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే గ్రామీణ ప్రాంతంలో, మారుమూల ప్రాంతాల్లో ఎవరైతే నిరుపేద కుటుంబాల్లో ఉన్న వ్యక్తులకి ఈ పార్టీలు ఏ విధంగా మనకి అలవాటు చేశాయంటే, మనం ఓటు వేయాలంటే డబ్బులు ఇవ్వాలి, డబ్బు ఇస్తే తప్ప ఓటే పరిస్థితి లేనే లేదు. మనం వాళ్ళని ఎక్కువిచ్చారు, వీళ్ళని ఎక్కువిచ్చారు, వాటిలో కూడా ఉన్నాయి. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకు ఓట్లు వేసే పరిస్థితి. నిజంగా చూసాం, ఇదంతా చూసాం. వీటన్నిటినీ మార్చాలంటే చాలా చాలా కష్టమైన విషయం. అయితే ఈరోజు చైతన్యంతో ఇంతమంది మనం ఉన్నాం కాబట్టి ఒక నియోజకవర్గానికి మహా అంటే 2 లక్షలు, 2 లక్షల పైచిలకు 10,000 అట్లా ఓట్లు ఉంటాయి. వాటిలో పెద్దలు చెప్పినట్లు ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, వాటి పరిస్థితి ఏందనేది కులగణన ఒకసారి తీసుకొని ఏ విధంగా కార్యాచరణతో ముందుకెళ్తే మనము ఆ యొక్క కార్యక్రమంలో సక్సెస్ కావచ్చో మనకు అందరికి కూడా తెలుసు. అయితే ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న పని. కనీసం గ్రామాలకు వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ చెయ్యి కలుపుదాం, ముందుకెళ్దాం. ఏదైనా సరే మనము రాజ్యాధికారం కోసం కొట్లాడదాం. మనం ఇంతకుముందు చూసాం, అనేక కులాల్లో చైతన్యం ఉంది. రెడ్డి కులస్తులు అయితే గతంలో చూస్తే వాళ్ళకు కూడా మాకు రిజర్వేషన్లు కావాలని కొట్లాడడం జరిగింది. తర్వాత కాపు సామాజిక వర్గం, ముద్రగడ పద్మనాభం గురించి చాలామందికి తెలిసి ఇక్కడ ఉన్న విషయాలందరూ. ఆయన దాదాపు తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కాక ముందు ఉన్నప్పుడు, పెద్ద ఎత్తున కాపు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున రైళ్లు కూడా తగలబెట్టారు. రైళ్లు కూడా తగలబెట్టి చివరికి వాళ్ళు చేసింది ఏమయ్యా అంటే, ఈరోజు ఒక డిప్యూటీ సీఎం చేసుకున్న తర్వాత కనీసం వాళ్ళు ఎక్కడే కానీ వాళ్ళ హక్కుల గురించి మాట్లాడాలి ఈరోజు. అంటే మనం కూడా ఇంత ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీ వర్గాలంతా కూడా మనం ఇంత శాతం ఉన్నాం. మనం ఏ విధంగా చైతన్యం చేయాలంటే, ప్రజల్ని మమేకం చేయాలంటే మనము పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకుంటే సరిపోదు. డోర్ టు డోర్ వెళ్ళే విధంగా ప్రతి గ్రామాన్ని అడాప్ట్ చేసుకొని ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని చైతన్యం చేసే విధంగా అందరూ కూడా కష్టపడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేస్తూ, ఏదేమైనా సరే ఇది ఒక స్పీచ్ కాదు కాబట్టి మేము ఎస్సీ జనసంఘంగా తప్పనిసరిగా మాకు ఏ ఒక్క బాధ్యతని మాకు అప్పచెప్పినా సరే
తప్పకుండా తూచా తప్పకుండా మేము పాటిస్తూ ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి అరే మన ఓటు మనమే వేసుకుందాం. పక్క రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఈరోజు మోత్పల్లి నరసింహులు అని చెప్పేసి ఆయన ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ఏం మాట్లాడుతున్నాం అంటే ఈ రాష్ట్రంలో దగ్గర 70 లక్షల ఓట్లు మాదిగలు ఉన్నాయి కాబట్టి మాదిగల ఓట్లు మాదిగలు మనమే వేసుకుందాం, మనమే గెలుస్తామని నిన్నదంతా ఆయన ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా విశాలాధారం గారు దాదాపు అన్ని సమస్యల మీద మాట్లాడుతూ బీసీల చైతన్యం చేస్తూ ఎస్సీలు ఎస్సీలు చైతన్యం చేస్తూ ఆయన పోతూ ఉన్నారు. మన రమేష్ చెప్పినట్లు మేము దళితులుగా ఎస్సీలుగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులుగా తప్పనిసరిగా బీసీలను సీఎం చేయడానికి ఎమ్మెల్యే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే మాకు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చాలా గ్రామాల్లో ఇప్పటి వరకు కూడా కనీసం ఇళ్ళల్లోకి రాని పరిస్థితి చాలా గ్రామాల్లో చూస్తా ఉన్నాం. ఎవరిని రానిరయ్యా అంటే లాస్ట్కు మాదిగ కులం తప్ప మానవులైనా పర్లేదు అంటారు కొన్ని గ్రామాల్లో, కానీ మాదిగ కులాన్ని మాత్రం తప్పనిసరిగా రాని సందర్భం మనం గమనించాలి. అంటే మాదిగల్లో ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి బీసీలతో చాలా సందర్భాల్లో మమేకం కాలేని పరిస్థితి వస్తూ ఉంది. దయచేసి ఇక్కడున్న బీసీ మేధావులంతా రాజకీయ మేధావులంతా కూడా ఎస్సీ బీసీలు మమేకమయ్యే విధంగా కలిసిమెలిసి ఉండే విధంగా మనం మొట్టమొదట ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దీనికి మనం రాజ్యాధికారం మొదలు పెట్టాలనుకుంటే ఫస్ట్ మనకున్న సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా సవరించుకోవాలి, ఫస్ట్ మనం ఏ విధంగా స్టెప్ తీసుకోవాలంటే మనం మమేకం కావాలి. గతంలో చూసాం 3 పార్టీలు కలిసినప్పుడు 3 పార్టీలు ఓట్లు ఏ విధంగా మెచ్ అవుతాయా అవో అని తర్జన పడతా ఉన్నారు. 3 పార్టీలు ఓట్లు కలుస్తాయన్న సందర్భంలోనే వాళ్ళు కూటమిగా తయారైన సందర్భం. మనం మొట్టమొదట మన వర్గాలు మొత్తం అంతా కూడా ఎస్సీలు కానీ బీసీలు మైనార్టీ అన్ని వర్గాలు మనమంతా ఒక్కటే అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో తీసుకెళ్తూ చైతన్యం చేయగలిగితే తప్పనిసరిగా మనం బహుజన రాజ్యాధికారం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. లేకపోతే మాత్రం మనం ఎన్ని ప్రసంగాలు ఇచ్చినా సరే, ఎంత మనం చెప్పినా సరే అది జనాల్లోకి వెళ్ళదు. ఇంకొకటి, గతంలో పక్క రాష్ట్రంలో దళిత సీఎం అయినారు, లేకపోతే విజయ్ సీఎం అయినారు అని చెప్తా ఉన్నాం. పక్క రాష్ట్రంలో కూడా సిద్ధరామయ్య గారు చూసాం మొన్నటి వరకు, ఈరోజు మారిన సందర్భం. అయితే పక్కన ఒక ఎస్సీ సామాజిక వర్గం, ఈ పక్క కురబ సామాజిక వర్గం కూడా అయిన సందర్భం చూసాం. మిగతా రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉన్నాం. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ దరిద్రం చుట్టుకుందేమని నిజంగా బాధపడిన సందర్భం. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఎంతమంత బీసీలు అవుతా ఉన్నారు, ఎస్సీలు అవుతున్నారు, ఎస్టీలు అవుతారు, అయితే అంతా అవుతాను. కానీ మన రాష్ట్రానికి వచ్చేసరికి 2 కులాలు మాత్రమే. ఒక పక్క చూస్తే వెలమ మరి రెడ్డి, ఇక్కడ చూస్తే కమ్మ మరి రెడ్డి, 2 కుటుంబాలే. ఈ 2 కులాలు తప్ప ఎక్కడ అయిన సందర్భం గతంలో చూసాం. దామోదర్ సంజీవయ్య గారిని ఇట్లా రకరకాల ఇప్పుడున్న పరిస్థితుల్లో మారిన సందర్భంలో చైతన్యవంతుల సందర్భంలో ఒకప్పుడు అంబేద్కర్ అంటే చాలా మందికి తెలియని సందర్భం. ఈరోజు చిన్న పిల్లలు సైతం 6th క్లాస్ చదువుతున్న పిల్లలు సైతం కూడా అంబేద్కర్ జయంతులు చేస్తూ ఉన్నారు, పూలే గారు జయంతులు చేస్తూ ఉన్నారంటే చైతన్యం వచ్చింది. చదువుకున్న వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. అయితే మనం ఇంకా రాజ్యాధికారం కోసం ముందుకెళ్ళాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నిజంగా నేను భావిస్తూ, పెద్దలు కూడా ఒకసారి ఒక గట్టి సంకల్పంతో గట్టి ఆశయంతో అనుకున్నట్లు 14 ఉంటే 14కి మనం పోటీ చేయలేం, గెలవలేకపోవచ్చు. కనీసం 2-3 నియోజకవర్గాలు గట్టిగా తీసుకొని వాటిలో గట్టిగా ఫైట్ చేస్తే తప్పనిసరిగా విన్ అయ్యే అవకాశం ఉందని ఖచ్చితంగా నమ్ముతూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమం కూడా దాదాపు జనరల్గా రౌండ్ టేబుల్ సమావేశం పెడదామంటే ఎన్జిఓ హోమ్, ప్రెస్ క్లబ్, లేకపోతే ఇంకోటి ఇలా పెడతా ఉండేవాళ్ళు. ఒక్కసారి పెద్దగా పెట్టాలి. అంటే పెద్దగా అంటే మనం ఆర్థికంగా లేనప్పటికీ ఒక్కసారి మేము కూడా ఒక స్థాయిలో ఉన్నాం చెప్పడానికే ఈ యొక్క హాల్లో పెట్టిన సందర్భం. దీనికి అనేక కష్ట నష్టాలు కూడా ఉన్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఎస్సీ జనసంఘంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీకి సంబంధించిన వ్యక్తిగా తప్పనిసరిగా మీరు ఏ బాధ్యత చెప్పినా కార్యాచరణ చెప్పినా మేము ముందుంటామని మరొకసారి తెలియజేస్తూ
జై భీమ్, జై హింద్.